మీరు మీ ఫ్రెండ్ మాట్లాడింది ఎలా వినగలుగుతారో అలాగే మీ సోల్ మాట్లాడింది కూడా మీరు వినగలరు. హరే కృష్ణ. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ సర్చ్ ఫర్ యువర్ సోల్ డే 9. ఫస్ట్ వన్, సైలెన్స్. సైలెన్స్ అనగానే మన మౌత్ని క్లోజ్ చేస్తే చాలు అనుకుంటాం. కాదు, మీ మనసులో ఉన్న థాట్స్ని క్లోజ్ చేయాలి. అంటే ప్రెజెంట్ గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి, అప్పుడు ఎలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా చేశారు, అలా అయింది అని మనం ఆందోళన చెందుతూనే ఉంటాం. కానీ మనం ఒక దగ్గర అయితే స్టాప్ చేయము. మనసును అనేదాన్ని కంట్రోల్ చేయగలగాలి. మనసుని ఎలా కంట్రోల్ చేయగలం అంటే చాంటింగ్ ద్వారానే అవుతుంది. చాంటింగ్ అనేది ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ లాగా వర్క్ అవుతుంది. మీ బ్యాడ్ థాట్స్ అన్ని పంపించేసి గుడ్ థాట్స్ని మాత్రమే ఉంచుతుంది. అలాగే ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండేలాగా చెయ్యదు. మనం ఎప్పుడైతే చాంటింగ్ పర్ఫెక్ట్గా చేస్తామో, మనకి ఎప్పుడైతే అది అలవాటు అవుతుందో అప్పుడు. థర్డ్ వన్, మెడిటేషన్. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మన బాడీ, మన సోల్ అనేది మొత్తం కూడా ప్యూరిఫై అయిపోతుంది. ఎలా అయితే మొబైల్ మనకి నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటుందో సేమ్ అలాగే మన బాడీ కూడా మనకి నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటుంది. మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మనం అనే వాళ్ళం కనిపించే రూపం కాదు, దాని బియాండ్ మనకు ఒక సోల్ అనేది ఉంది. ఆ సోల్ భగవంతునితోనే కనెక్ట్ అవ్వాలని అనుకుంటుంది అని ఆ మెసేజే మనతో ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. మీరు కృష్ణ భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలి, మీరు కనెక్ట్ అవ్వాలి కృష్ణుడితో అని చెప్పి ఆ వాయిస్ని మీరు వినగలుగుతారు. ఎప్పుడైతే ఇవన్నీ పాటించగలుగుతారో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.